విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుమార్తె కలిశెట్టి నిఖిల తన సేవాభావాన్ని పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. మహానాడు వేదికగా తన మొదటి నెల జీతం 42,000 రూపాయలను తెలుగుదేశం పార్టీ నిధికి విరాళంగా అందజేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. రణస్థలంలో 3వ తరగతి చదువుతున్న సమయంలో నిఖిలను మంత్రి నారా లోకేష్ కలిసిన విషయాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కలిశెట్టి నిఖిల ఫస్ట్ శాలరీ 42,000 రూపాయలు పార్టీ నిధికి ఇచ్చారు. వారిని మనస్ఫూర్తిగా చిన్నారిని అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి 83 నుంచి మా కుటుంబం, మా అన్నగారి నుంచి ఈరోజు మేమందరం కూడా కంటిన్యూ అవుతున్నాం. నా కూతురు నిఖిల మొన్ననే ఉద్యోగం వచ్చి ఆమెకి నెల అయింది. నిన్ననే శాలరీ పడింది తనకి 42,000 రూపాయలు. తొలి శాలరీని మా ప్రాణం సమానమైన తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడులో ఈరోజు తన తొలి శాలరీని ఇవ్వడం చాలా ఆనందం కలిగిందని మీతో తెలియజేసుకుంటూ, ఈరోజు నా లెగసీ నా కూతురు కూడా ఆ ఆలోచనతో రావడం. ఎందుకంటే ఆ రోజు చెప్పింది, ఈరోజు మాట్లాడుతూ లోకేష్ అన్న ఆ రోజు నేను 3rd క్లాస్ వచ్చినప్పుడు నా స్కూల్కి వచ్చి ఆయన నన్ను భుజం తట్టి ఎలా చదవాలి, ఏం చేయాలి, చదువు విలువ కోసం చెప్పారు. ఈరోజు నేను స్వయంశక్తిగా వచ్చాను, వ్యాపారం చేయాలనుకున్న భవిష్యత్తులో ఉద్యోగం చేసి ఫస్ట్ శాలరీని ఇవ్వాలనుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. ఖచ్చితంగా ఇది ఒక ఆనందకరమైన విషయంగా మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.